ఈ ప్రాంతంలో అల్పంగా ఉండడానికి గల కారణం ఎక్కువ మంది వ్యవసాయము మరి అనుబంధ రంగాల్లో నిమగ్నం అవ్వడమే దానికి మెయిన్ ఇంటెన్షన్ సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతంలో పారిశ్రామికరణ అనేది పట్టణీకరణ అనేది ఓకేనా వేగవంతంగా జరిగిందన్న సంగతి ఒక్కసారి గుర్తు చేసుకుని చాలు. ఓకేనా. సో ఇదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిలో జిల్లాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు అంతరాలు ఉన్నాయి. ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 9,40,000 గల. వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం వచ్చేసి 1,80,000. ఓకేనా. అత్యల్ప తలసరి ఆదాయం వచ్చేసి వికారాబాద్. సో మరి ఇంతకుముందు ములుగు జిల్లాలో చెప్పుకున్నాం కదా సార్. కొమరంభీం జిల్లాలో చూసుకుంటే జీడిడిపి అనేది అత్యల్పంగా ఉంది కదా. మరి ఇక్కడ మీరు చూస్తేనేమో వికారాబాద్ జిల్లాలోనేమో అత్యల్ప తలసరి ఆదాయం ఉందంటే హౌ అంటే వెరీ సింపుల్. సో తలసరి ఆదాయం అనేది కేవలం ఆదాయం మీదనే కాకుండా జనాభా మీద కూడా ఆధారపడుతుందమ్మా. సో జనాభా అనేది ఏదైతుందో అది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. వికారాబాద్ జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలు అనేది తక్కువగానే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం జనాభా సాంద్రత జనాభా పెరుగుదల అనేది ఎక్కువగా ఉంది. ఆబ్వియస్లీ జనాభా ఎక్కువగా ఉండి ఆర్థిక కార్యకలాపాలను తక్కువగా ఉంటే ఆబ్వియస్లీ తలసరి ఆదాయం అనేది కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. అది మీ అందరికీ కూడా తెలిసింది. సో కొంచెం అలా ఇంటర్ప్రిట్ చేసుకోండి, ఈజీగా మీకు అర్థమవుతుంది.